Hello everyone, I am Dr. Sandeep Gurram, consultant neurologist and movement disorder specialist working at Apollo Hospitals, Secunderabad. సో ఈరోజు విల్ బీ టాకింగ్ అబౌట్ పార్కిన్సన్స్ డిసీజ్ అండి. సో అందరికీ తెలుసు, ఇప్పుడు అందరికీ పేపర్లో చదువుతున్నారు లేకపోతే టీవీలో చూస్తున్నారు పార్కిన్సన్ డిసీజ్ అనేది ఏంటనేది. సో దాని గురించి కొద్దిగా మనం బేసిక్స్ తెలుసుకుందామండి. సో ఫస్ట్ పార్కిన్సోనిజం అంటే పార్కిన్సన్స్ డిసీజ్ తెలుసుకునే ముందు పార్కిన్సోనిజం అంటే ఏంటో తెలుసుకోవాల్సి వస్తుంది. సో పార్కిన్సోనిజం అనేది ఒక టర్మ్. అంటే దేన్ని అంటారంటే, ఒక మనిషి బాగా స్లో అయినప్పుడు, అంటే మనిషి కదలికలో కూర్చొని లేవడంలో స్లో అయినప్పుడు, లేకపోతే నడవడంలో స్లో అయినప్పుడు, మాట్లాడడం స్లోగా ఉండడము, ఎవరైనా పిలిచినా కూడా స్లోగా కదలడము, రెస్పాన్స్ ఇవ్వడము, ఇవన్నీ స్లోనెస్ కిందకే వస్తాయండి. సో ఈ స్లోనెస్ అనేది ప్రిడామినెంట్ సిమ్టమ్ అనమాట, అంటే ముఖ్య సిమ్టమ్ ఈ పార్కిన్సోనిజంలో. సో ఇది మాత్రం కంపల్సరీ ఉంటేనే పార్కిన్సోనిజం అని చెప్తాం మనం. సో దీంతో పాటు కొన్ని అడిషనల్ క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి, అంటే అడిషనల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దాన్ని జోడించి మనం పార్కిన్సోనిజం చెప్తాం. సో ఈ స్లోనెస్తో పాటు ఏమి ఉండొచ్చు ఎక్స్ట్రా? సో ఒక 3 ఉంటాయి ముఖ్యంగా. ఫస్ట్ ఏంటంటే ట్రెమర్ అండి. ట్రెమర్ అంటే వణుకుడు. సో వణుకుడు వచ్చి ఈ స్లోనెస్తో పాటు వణుకుడు ఉంది. లేకపోతే స్లోనెస్తో పాటు మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ ఇష్యూస్ అనమాట, పోస్టల్ ఇన్స్టెబిలిటీ అంటారు. సో ఆ బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్న మనం పార్కిన్సోనిజం అంటాం. రెండోది స్టిఫ్నెస్, బాడీ అంతా స్టిఫ్ అయ్యి టైట్ అయ్యి మనం పట్టుకొని చూస్తే మనిషిని ఎవరైతే పార్కిన్సోనిజం ఉందో ఆ మనిషిని పట్టుకున్నప్పుడు బాడీ స్టిఫ్గా ఉంటే కూడా మనం ఈ పార్కిన్సోనిజం అంటాం. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నేను చెప్పినవన్నీ కరెక్ట్ అండి. కొంతమంది ఎక్సెప్షన్స్ ఉన్నారనమాట, ట్రెమర్ డామినెంట్ పార్కిన్సన్ డిసీజ్ అంటే. అలాంటి వాళ్ళకు ఓన్లీ షేకింగే ఉంటుంది, వేరేదే ఉంటుంది. కొంతమందికి ఓన్లీ బ్రాడికైనెసియా ఆర్ ఎకైనెటిక్ రిజిడ్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళకి ఏంటంటే స్లోనెస్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే బాడీ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, ట్రెమర్ ఉండొచ్చు. సో నేను చెప్పిన ఈ అన్ని సిమ్టమ్స్లో కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని ఉండవు. కొంతమందికి ఒక సిమ్టమ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఒక్కొక్క సిమ్టమ్ అసలు ఉండదు అనమాట. సో ఇవన్నీ కాంబినేషన్స్తో మరి డాక్టర్ అనేది రికగ్నైజ్ చేస్తారండి. సో ఏ టైప్ ఆఫ్ పార్కిన్సన్స్ అని చెప్పి. సో ఈ పార్కిన్సోనిజం అని చెప్పాను కదా, ఈ పార్కిన్సోనిజం సిమ్టమ్స్ ఉండాక దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. అంటే మనకి కామన్గా క్లాసిఫై చేస్తే పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము, రెండోది ఎటిపికల్ పార్కిన్సోనిజం అంటాం. సో ఈ క్లాసిఫికేషన్స్ ఎందుకు మనం చేయాలి? అన్నీ ఒకటే పార్కిన్సన్ కదా, అన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అంటే కాదు. ఎందుకనంటే ఈ పార్కిన్సన్ డిసీజ్ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి, పేషెంట్ రెస్పాన్స్ బాగా ఉంటుంది. అదే మనం లాంగ్ టర్మ్గా చూసుకుంటే అంటే ఆయన మార్బిడిటీ అంటే ఆయన పడే ఇబ్బంది సంవత్సరాల్లో పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ సర్జరీ లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉంటుందన్నమాట. అదే ఈ ఎటిపికల్ పార్కిన్సోనిజం వాళ్ళలో అంత పెద్దగా రెస్పాన్స్ ఉండదు. ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే సర్జికల్ ఆప్షన్స్ కూడా అంత ఉండవు. సో అది ఎందుకని ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనం ఏ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేయాలి, ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇంపార్టెంట్ అవుతుంది కదా. సో దానికోసం పనికొస్తుంది అనమాట. సో ఎలా గుర్తుపడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్కిన్సన్ డిసీజా లేకపోతే ఎటిపికల్ పార్కిన్సోనిజమా అనేది. సో దీనికి చాలా రకాలు ఉన్నాయి. ఎటిపికల్ పార్కిన్సన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ ఒక 3-4 రకాలు ఉంటాయి. సో ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అని అంటే, సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లివోడిపా రెస్పాన్సివ్నెస్ అంటారు. అంటే ట్రీట్మెంట్కి ఒక రకమైన ట్యాబ్లెట్ ఉంటుంది మనకి, సిండోపా అయి ఉండొచ్చు, లేకపోతే ఎల్సిడి అనే ట్యాబ్లెట్ అయి ఉండొచ్చు. ఆ ట్యాబ్లెట్కి బాగా ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది, లేకపోతే లాంగ్ లాస్టింగ్ రెస్పాన్స్ ఉంది అని అంటే అది ఒక పార్కిన్సన్ డిసీజ్ అయి ఉండొచ్చు. సో పార్కిన్సన్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ ఉండేది కొద్ది బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండేది. ఎటిపికల్ పార్కిన్సోనిజం అంటే కొద్ది తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో 2 గుర్తుంచుకోండి. 2 పూర్తిగా ఎవరు క్యూర్ చేయలేము యాజ్ ఆఫ్ నో. ఇప్పుడున్న మనకి మెడికల్ అడ్వాన్సెస్ ప్రకారం 2 క్యూర్ అయితే చేయలేము, కాకపోతే సిమ్టమ్కి హెల్ప్ చేయవచ్చు. సో అదొకటి 1 పాయింట్. ఒకటి ఏంటంటే ఎసిమెట్రీ అంటాం. అంటే వన్ సైడ్ స్టార్ట్ అయింది జబ్బు, వన్ సైడ్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది, ఇంకో సైడ్ బాగానే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి పార్కిన్సన్ డిసీజ్ ఉన్నట్టు. మోస్ట్లీ నేను చెప్తున్నాను, నాట్ ఎవ్రీ పేషెంట్, బట్ మోస్ట్లీ పార్కిన్సన్ డిసీజ్ ఉన్నట్టు. సో 2 ఒకటే సైడ్ స్టార్ట్ అయింది లేకపోతే అలా అయింది అని అంటే అది ఎటిపికల్ పార్కిన్సోనిజంలో మనం ఒక భాగం అనుకోవచ్చు. లేకపోతే తొందరగా పడిపోతున్నారు. యూజువల్లీ పార్కిన్సన్ డిసీజ్లో ఏమవుతుందంటే స్లోగా ఉంటుంది ప్రోగ్రెషన్. ఏదైతే అంటే మెల్లగా చాలా సంవత్సరాల తర్వాత ఒక సిమ్టమ్ తర్వాత ఒకటి, అప్పటిదాకా పేషెంట్ నడుస్తూ ఉంటాడు ఆయన ఓన్, కాబట్టి స్లోగా డిటీరియరేషన్ వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఫాస్ట్గా వచ్చింది అనుకోండి సిమ్టమ్స్, అంటే ఫాస్ట్గా పేషెంట్ పడిపోతున్నాడు, బ్యాలెన్స్ లాస్ అవుతున్నాడు, ఫాస్ట్గా వాయిస్ పోతుంది, లేకపోతే మాట్లాడలేకపోతున్నాడు, లేకపోతే ఫాస్ట్గా మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి, ఫాస్ట్గా బ్లాడర్ ఇష్యూస్ అంటే యూరిన్ కంట్రోల్ రావట్లేదు, లేకపోతే ఫాస్ట్గా కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే అలాంటి ఏదైనా అదర్ సిమ్టమ్స్ తల తిరగడం కానీ, ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఫాస్ట్గా వస్తున్నాయి అంటే అది మోస్ట్లీ ఎటిపికల్ పార్కిన్సోనిజం. సో ఇదంతా యాక్చువల్లీ ఒక డాక్టర్ అనేది చూస్తే బెటర్గా చెప్పగలుగుతారు మీకు. ఇవి సిమ్టమ్స్ ఆఫ్ పార్కిన్సోనిజం. ఎలా డయాగ్నోస్ చేయాలి పార్కిన్సన్స్ డిసీజ్ కానీ లేకపోతే ఎటిపికల్ పార్కిన్సోనిజం కానీ మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? సో ఈ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈ సిమ్టమ్స్ బట్టి ఒకటి డాక్టర్ కొద్దిగా ఐడియా వస్తుంది. దాంతోపాటు కొన్ని టెస్ట్స్ ఉన్నాయండి. సో టెస్ట్లో కూడా మనకి ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది,
సో ఎంఆర్ఐ స్కాన్లో కొన్ని ఫైండింగ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇది ఇదా లేకపోతే ఆ డిసీజా అని చెప్పగలుగుతారు డాక్టర్స్. దాంతోపాటు కొన్ని అదర్ టెస్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని అవసరమైన టెస్ట్లు అంటే అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే సో ఏమైనా పోస్ట్ వాయిడల్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఉందా, అలాంటి కొన్ని టెస్ట్ ఉన్నాయి. అది డాక్టర్ చూసుకుంటారు మీకు ఏ టెస్ట్ అవసరమో లేదనేది. బట్ బై అండ్ లార్జ్ ఎంఆర్ఐ స్కాన్తో కొద్ది వరకు అయితే చెప్పొచ్చు మీకు. సో ఇంకా కొన్ని స్కాన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ స్కాన్స్ అని, ఫ్లోరోడోపాపెట్ అని, అలాంటివి కొన్ని ఈ డాట్ స్కాన్ అని కొన్ని అలాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే మనకు పార్కిన్సన్స్ ఉందా లేదా లేకపోతే డౌట్ ఏమైనా ఉందా అంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు డౌట్స్ ఉంటాయన్నమాట, పార్కిన్సన్ ఉందా, ఈ ప్రతి వణుకుడు పార్కిన్సోనిజం కాదనమాట. సో అప్పుడు ఆ వణుకుడు పార్కిన్సన్ జబ్బు వల్ల వస్తున్న వణుకుడా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది అప్పుడు ఈ డాట్ స్కాన్ కానీ లేకపోతే ఈ ఫ్లోరోడోపాపెట్ స్కాన్ కానీ చేసుకొని కొద్ది వరకు ఐడియా తీసుకోవచ్చు కొన్ని కేసెస్లో.